ఈరోజు మనము పొంగల్ తయారు చేసుకుందాము. దీనికి ముందుగా పెసరపప్పుని తీసుకొని కప్పెడంతా ఒక ప్యాన్లో వేసి లేదా కడాయిలో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయించాలి. ఆ తర్వాత అదే కప్పుతోటి కప్పెన్నర బియ్యం తీసుకోవాలి. ఈ రెండింటిని వేయించిన పప్పుని ఈ బియ్యాన్ని రెండింటిని కలిపి కడిగి స్టవ్ పైన పెట్టుకోవాలి, ఉడకబెట్టాలి. పోపుకు కావాల్సిన పదార్థాలు: పొంగల్ పోపుకు కావాల్సిన పదార్థాలు 2.5 స్పూన్ల నెయ్యి, మిరియాలు, అల్లం తరుగు, కాజు, మిరపకాయలు సన్నగా తరిగినవి, కరివేపాకు, ఉప్పు తగినంత మనము అన్నంలోనే ఉడికే పప్పులోనే స్టవ్ పైన అన్నము ఉడకనిస్తూ ఉండాలి. బియ్యాన్ని ప్లస్ పెసరపప్పును అందులోనే కొంచెం ఉప్పును కూడా కలుపుకోవాలి. అన్నము పూర్తిగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలాగే ఒకవైపు స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో నాకు నెయ్యి సరిపోదు అనిపించేసింది కనుక ఇంత నూనె కూడా తీసుకుంటున్నా. అందులోనే ఒక 2 చెంచాల నెయ్యి వేస్తున్నా. ఎందుకంటే మొత్తం నెయ్యి కూడా అంత మంచిది కాదు కనుక కొంచెం నూనె ప్లస్ కొంచెం నెయ్యి వేస్తున్నా. కానీ నెయ్యి వేస్తేనే బాగుంటుంది. అలా మిరియాలని, కాజుని, తర్వాత అల్లం తరుగుని, అలాగే పచ్చిమిర్చి ముక్కలని, కరివేపాకు రిబ్బలని వేసి కలుపుతున్నాను. అది కాస్త వేగనివ్వాలి అంటే మరీ మాడగొట్టొద్దు. మాడగొట్టినమంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత వండిన పదార్థంలో అంటే పెసరపప్పు బియ్యం రైస్లో ఈ మిశ్రమాన్ని వేయాలి, పోపు మిశ్రమాన్ని వేయాలి. వేసి రెడీ.